లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. భారతీయ పౌరునిగా ప్రజాస్వామ్య పద్ధతిగా ఓటు వేయడం అనే ధర్మం కాబట్టి ఈరోజు నేను నా డివిజన్ నెంబర్ 52 ఇందులో ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఈరోజు నేను కరీంనగర్ ప్రజలు కూడా చెప్తున్నాను, ఎప్పుడు కూడా 56-60% మించది. దయచేసి ఈ ఓటు హక్కు వినియోగించుకోండి. ఎవరైనా వినియోగించుకోకుండా తప్పనిసరి మీ నాయకుని ఎన్నుకోండి. ఈ నగర అభివృద్ధి కొనసాగే విధంగా, ఈ నగరంలో అరాచకాలు ఉండకుండా, అవినీతి ఉండకుండా ఉండే నాయకుడిని ఎన్నుకోమని నేను చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా రాజకీయాలంటే భయమేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు నేను 27 సంవత్సరాలు రాజకీయాలకు వచ్చి 27 సంవత్సరాల్లో ఇలాంటి ఎన్నికలను ఎన్నడూ చూడలేదు. నా జీవితంలో చూడలే. బహుశా రాబోయే కాలంలో ఎన్నికలకు మన రాజకీయాలు రావాలంటేనే భయమేసే విధంగా ఈరోజు కరీంనగర్ పాలిటిక్స్ జరిగింది. ఎంత విచ్చలవిడిగా డబ్బులు ఎంత విచ్చలవిడితనంగా డబ్బులు స్పెండ్ చేస్తున్నారు. ఓటుకు ఎంత ఇస్తారు? అసలు ఓటుకు ఇంత ధర అనేది లేకుండా ఉన్న డివిజన్లు ఉన్నాయా? ఒక్కొక్క పేపర్ యాడ్ చూస్తే భయం అవుతుంది. అంటే రాజకీయాలలో మేము ధనం సంపాదిస్తాము, అక్రమధనం సంపాదిస్తాము, ధనాన్ని రాజకీయాలకు పెంచిస్తాము, మేము ఏం అభివృద్ధి చెయ్యము, అభివృద్ధి చెయ్యలేదు, మేము మళ్ళీ అభివృద్ధి కూడా చెయ్యము, కానీ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడతాము. ఎన్నికలు అనేది చాలా భయాందోళనకు గురి చేస్తున్నది. ఇదేదో రాజకీయంగా మాట్లాడతలేడు. కరీంనగర్ నగరంలో కూడా విచ్చలవిడిగా మద్యం విచ్చలవిడిగా డబ్బు వెదజల్లుతున్నది. ఇది ఎటు పోతుంది? నాకు తెలిసి నాకు తెలిసి ఈ కరీంనగర్లో ఒక కార్పొరేటర్గా సంపాదన ఉంటుంది, సేవన ఉంటుంది. మరి ఇంత ఖర్చు పెట్టి ఏం ఆలోచిస్తుంది? ఏ పొలిటికల్ పార్టీకి ఏం బెనిఫిట్ చేస్తుంది? సరే, కార్పొరేటర్ గెలుస్తాడు, మేయర్ అవుతారు, 5 సంవత్సరాలు పరిపాలిస్తారు. వాట్ నెక్స్ట్? ఏమైతే 5 సంవత్సరాల ఈ 5 సంవత్సరాల 100 మంది ఇంతకుముందు 40-50 సంవత్సరాలు ఇంతమంది మేయర్ లేదు, కార్పొరేటర్ అయ్యారు. కానీ ఇంత డబ్బు స్పెండ్ చేసుకొని దేనికి సంకేతం ఇస్తున్నారు? అది నా బాధ, నా ఆవేదన. చాలా చాలా బాధాకరం. ఇప్పుడు సినారా చూస్తే నేను గర్వంగా చెప్తాను, స్థానిక సంస్థలు అనేది ప్రభుత్వానికి అనుకూలంగానే ఎక్కువ శాతం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తారు. ఎందుకంటే ఆ కార్పొరేటర్ కానీ ఆ మేయర్ కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే డెఫినెట్గా రేపు అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆలోచన ఉంటుంది. అందుకే మేము గర్వంగా చెప్తాం, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కరీంనగర్ కార్పొరేషన్లో ఏ రోజు సింగిల్ పార్టీ మేయర్ కానీ చైర్మన్గా ఫామ్ చేయలే. ఎప్పుడు చేసినా అలయన్స్ తోటి, తర్వాత కొంతమంది ఇండిపెండెంట్ తీసుకొని మేయర్ కానీ చైర్మన్గా ఎన్నుకోబడింది చూసినది. నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు, కార్పొరేట్ ఉన్నప్పుడు చూసాను. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తర్వాత ప్రప్రథమంగా 2014లో మున్సిపల్ ఎన్నికలు వస్తే సింగిల్ లార్జెస్ట్ గా, ఎలాంటి ఎవరితోటి కూడా ఒత్తు లేకుండా సింగిల్ లార్జెస్ట్ గా ప్రప్రథమంగా మేము మేయర్ కైవసం తీసుకున్నాం. తదనంతరం 2019లో కూడా, 2018 ఎన్నికల తర్వాత కూడా ఆ రోజు కూడా 60 డివిజన్లు కానీ 33 డివిజన్లు సింగిల్ గా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. 33. ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం ఉండే, ఈ ప్రభుత్వం చేస్తారు, ఈ మంత్రి చేస్తాడు, ఈ లీడర్ చేస్తారు అనే నమ్మకంతో 1 సైడ్ ఓటింగ్ జరిగింది. కానీ ఈ రోజు కరీంనగర్ లో అలాంటి పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం నమ్మకం లేదు, ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం లేదు. ఈ రోజు కూడా కరీంనగర్ లో మిక్స్డ్ వాతావరణం ఉంది. ఎవరికి నాకు తెలిసైతే 33 సీట్లు కైవసం చేసుకొని, మ్యాజిక్ ఫిగర్ ఇది 34 కైవసం చేసుకొని మేయర్ స్థానాన్ని సంపాదించే అవకాశం ఏ పార్టీకి కనబడతలేదు. మిక్స్ అన్న వస్తుంది. ఎవరికి తెలిసి నాకు తెలిసి 2021 మ్యాక్సిమం ఫిగర్ అంతకని దాటదు. సో చాలా గమ్మత్తైన ఎలక్షన్ జరుగుతాయి. ఎవరు మేయర్ అనేది ఎవరు ఊహించలేరు. కాబట్టి నేను ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఎవరు మేయర్ అయినా, ఏ పార్టీ మన మేయర్ స్థానాన్ని కైవసించుకున్నా వాళ్ళందరూ ఒక భయంతో, భద్రత భయంతో పనిచేయాల్సిన బాధ్యత ఉన్నది. సో కాబట్టి కరీంనగర్ కార్పొరేషన్ అనేది గతం నుంచి ఉత్తర తెలంగాణ ఒక పెద్ద కార్పొరేషన్,
ఈసారి ఎన్నికలు అనేది చాలా ఫ్యూచర్ కు భయాన్ని కలిగించే విధంగా డబ్బు వెదజల్లింది. జస్ట్ గంటపదంగా చెప్తాం, ఒక్కొక్క వాళ్ళ ఓటుకు 7,000 రూపాయలు, 6,000 రూపాయలు, 8,000 రూపాయలు, 10,000 రూపాయలు. నాకు తెలిసిన ప్రకారం అంటే ఒక 7,000 రూపాయలు, 6,000 రూపాయలు ఓటేస్తే 3,000 అంటే 2,90,00,000 3 కోట్ల రూపాయలు అతను వెచ్చించి ఏం చేద్దాం అనుకుంటున్నాను. అది నా బాధ, ఆవేదన. నేను ఒక బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా అనుకుంటలేను, ఒక రాజకీయ నాయకుడిగా నాకు మాత్రము ఈ రాబోయే ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో చాలా భయోందన గుర్తుంది. అంటే సామాన్య మానవుడు సేవ చేద్దామని తన దగ్గర డబ్బులు లేకున్నా సేవ చేద్దాం వచ్చే వారికి మాత్రము భయోందనకు గురి చేసే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు అభివృద్ధి అద్భుతంగా చేసినాం, చాలా అద్భుతంగా చేసినాం. ఇదే ప్రజలు ఎవరైనా ఏ కార్పొరేటర్ గెలిచినా, ఏ ఎమ్మెల్యే గెలిచినా, ఏ మేయర్ గెలిచినా, ఏ మంత్రి అయినా ప్రజలకు ఏం ఎక్స్పెక్ట్ అవుతారు? అభివృద్ధి కొనసాగాలి, అభివృద్ధి చేయాలనుకుంటారు. సో ఈ అభివృద్ధి చేసే పార్టీ కోటేస్తారని భావిస్తున్నాను. సో అందుకే మేము కూడా డెఫినెట్ గా ఎవరికి క్లియర్ మెజార్టీ రాదు, ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్ గా వస్తుంది. సో రేపు రాబోయే కాలంలో ఇండిపెండెంట్ కీలకంగా మారే అవకాశం. సో అందుకే రేపు రాబోయే మేయర్ ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ అవుతుందా, బీజేపీ అవుతుందా, ఎంఎం అవుతుందా, కాంగ్రెస్ ఎవరైనా కానీ మిక్స్డ్ అవుతుందా, చాలా ఒక అభివృద్ధి దిశగా ఆలోచన పెట్టే పోవాలి కదా తప్ప కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇంత ఖర్చు పెట్టుకున్నాం అనే విధంగా పోకూడదు. సో కాబట్టి దయచేసి కరీంనగర్ పుర ప్రముఖులారా ఆలోచించండి, అభివృద్ధికి ఓటేయండి. అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉన్న పార్టీలకు ఓటేయమని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ కి చాలా మంది మద్దతు జరగవచ్చు కదా, 100%. మేము క్లియర్ గా ఘంటాపథంగా కరీంనగర్ లో 40-50 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఈ 2 సంవత్సరాలే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో కరీంనగర్ లో 1,650 కోట్ల రూపాయల జీవోస్ చూపించి అభివృద్ధి అనేది కళ్ళ ముందు కనబడ్డది. 2 సంవత్సరాలే కేంద్ర మంత్రి ఉన్న బండి సంజయ్ గారు 2 రూపాయలు తెలియదని చెప్పి చాలా సార్లు చెప్తున్నాం. బీజేపీ 2 రూపాయలు వచ్చినా మేము ఓట్లు అడగమని మళ్ళీ చెప్తున్నాం. మీరు మీడియాకు సమక్షం చెప్పినాను, 2 రూపాయలు గిట్ట చివకాపు ఉంటాయి కదా, నేను తెలియదు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందో తెలియదు. సరే మీరు తేకున్నా మంచిదే, మేము తెచ్చిన సీఎం అసిస్టెన్స్ అర్థాంతంగా ఆగిపోయింది, అవి కంప్లీట్ చేయమని నేను తెచ్చిన డబ్బులు కంప్లీట్ చేయమని చెప్పినాను. కొత్తగా ఇచ్చిన అవసరం లేదు. సో రేపు కేబుల్ బ్రిడ్జ్ ఉన్నది, అది కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉన్నది, అది కంప్లీట్ కావాల్సిన బాధ్యత. డంప్ యార్డ్ ఉంది, అవన్నీ మేము హామీలు ఇచ్చినాయి. సో నేను ఏమంటానా, డెఫినెట్ గా అభివృద్ధి చేసింది మేము కళ్ళ కనబడుతుంది. 10 సంవత్సరాల్లో పెండింగ్ లేకుండా చేసినాం. కాబట్టి డెఫినెట్ గా మాకు హక్కు, ఈరోజు కరీంనగర్ లో ఓటాడే హక్కు ఉందంటే కేవలం మాకు ఎందుకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ జీవో ఉంటుంది ఏది మరి. సో ఈ 2 పార్టీల కరీంనగర్ నగర అభివృద్ధికి విఘాతం కలిగించారు. మేము డెఫినెట్ గా మేము అభివృద్ధి చేసినాం కాబట్టి వాళ్ళు 2 దూరమే ఉంటాం. మేము డెఫినెట్ గా మా పార్టీ స్టాండ్, మా అధినేత కేసీఆర్ గారు, మా కేటీఆర్ చెప్తారు. మేము ఎన్ని ఫిగర్ వచ్చిన మేము కీలకంగా మారే అవకాశం ఉంది. కీలకంగా మా ప్రధాన డిమాండ్ కాంగ్రెస్ ఎంఐఎం బీజేపీకి ఏది, బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎంకి ఏది, మీరు మాకేయండి, మేము మేయర్ కలిసి తీసుకుంటామని మా ప్రధాన డిమాండ్. అది బీజేపీ సపోర్ట్ కోరుతారా సార్? అవసరం వస్తే కావాల్సి వస్తే బీజేపీ సపోర్ట్ తీసుకుంటారా? మేము ఒక్కటి చెప్తున్నాం, మేము ముట్లాడుకున్నాం, మేము ఎవరికి మద్దతు ఇవ్వము. మాకు మద్దతు ఇస్తా అంటే మేము ఆహ్వానిస్తాం, ఎవరికి ఇప్పుడే చెప్పాను. 2 పార్టీలు 2 ప్రభుత్వాలు నగర అభివృద్ధిలో విఫలమైనరు. మేము 10 సంవత్సరాలు అభివృద్ధి చేసే కనబడ్డది, అభివృద్ధి చేసే సత్తా మాకున్నది. కాబట్టి డెఫినెట్ గా మేము లాస్ట్ కూడా ఏం చెప్తున్నాం, లాస్ట్ టైం ఎన్నికల్లో కాంగ్రెస్ 0 ఒక్క సీట్ రాలేదు. ఈరోజు బీజేపీ మొన్న 12 గెలిచింది, లీడింగ్ మేము తీసుకున్నాం. సో రాష్ట్ర ప్రభుత్వం ఆ లీడింగ్ తీసుకునే దాంట్లో విఫలమైంది. ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరైనా కానీ మేము కేంద్రంలో లేమో, ప్రభుత్వంలో, రాష్ట్రంలో ప్రభుత్వం లేవు. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ వస్తాడు, వచ్చి ఇష్టానుసారంగా గంగుల కమలం తింటాడు. గంగుల కమలకు స్టేట్ లేడు, సెంట్రల్ లేడు. బండి సంజయ్ కాంగ్రెస్ తిట్టాడు, గంగుల కమల తిడతాడు. అంటే గంగుల కమలాకర్ అనే వ్యక్తి టీఆర్ఎస్ అభివృద్ధి చేసింది కాబట్టి, ప్రజల మద్దతు ఉంది కాబట్టి ప్రతి ఒక్క టార్గెట్ మా పార్టీ చేసింది. మా పార్టీని నన్ను టార్గెట్ ఇచ్చినంటే మేము గర్విస్తాం. ఎందుకంటే మేము రాష్ట్రంలో లేదు, కేంద్రం లేదు, మాకు అధికారం లేదు. అయినా నేను నన్ను టార్గెట్ ఇచ్చినంటే నేనంటే ఈ పార్టీలకు భయం ఉన్నది, ప్రజల మద్దతు ఉన్నది. నేను చాలా సప్తరికాలను పోయినా, 40-50 సంవత్సరాల మట్టి రోడ్డు మా కళ్ళ ముందు రోడ్ ఇచ్చినామని చెప్పి వాళ్ళు మాకు చెప్తే సంతోషపడ్డాం. ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా చేసి అల్టిమేట్ గా అభివృద్ధి, మీకు అభివృద్ధి చేసిన పోయి శభాష్ అంటే అంతకనే ప్రజలకు నేను అదే కోరుతున్నా. ఈ బీఆర్ఎస్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ
లక్షల కోట్లు ఇచ్చి యాడేజ్ కాదు, లక్షల కోట్లు తెచ్చి రోడ్ వేయమంటాడు. యాడేజ్ కాదు, రోడ్ వేయమంటుంది. ఆ రోడ్ చూసుకోమన్నా మీరు యాడ్ కనబడ్డది బ్రహ్మాండంగా, కాంగ్రెస్ బొమ్మలు బీజేపీ బొమ్మలు కనబడ్డది. ఈ బొమ్మలు పేపర్లో కాదు, ఈ బొమ్మలు రోడ్ల మీద ఒక రోడ్ వేయమంటారు. అది మేము కోరుకున్నాం. మేము వేసిన రోడ్డు చూస్తే మీరు వేసిన రోడ్డు చూసాడు.